భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చరిత్రలో గత 14 నెలల క్రితం గద్దెరెక్కిన ప్రభుత్వానికి చెంపపెట్టుల ఉపాధ్యాయ లోకం ఇచ్చిన తీర్పు వెలకట్టలేనటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలే కానీ తీర్చడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సాధ్యమైనటువంటి సంకేతాన్ని ఉపాధ్యాయ లోకం అందిస్తూ నిన్నటి రోజున 5,000 ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మలక కుమరయ్య గారిని విజయం సాధించడం ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధికి నిధులిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అవాక్కులు చవాకులు పెరగడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీకి ప్రాంతాలు లేవు, అన్ని రాష్ట్రాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లక్ష్యమని చెప్తూ నిన్నటి రోజున వరంగల్కు 450 కోట్లతో ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోకపోవడం విచారకరం. అభివృద్ధి విషయంలో స్వాగతిస్తూ అభివృద్ధిలో కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల యొక్క పనితీరును చూస్తుంటే ఉపాధ్యాయులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. 317 జీవో 317 అనే జీవో వల్ల ఉపాధ్యాయులు పుట్టకొకరయ్యారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒక దగ్గర. వాళ్ళ యొక్క బాధలు వింటూ ఉంటే మనకంతా ఎంతో బాధాకరంగా ఉంది. ఇంకా 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తామన్నారు. 6 నెలలకు ఒకసారి డిఏ అనేది ఊసు లేకుండా అక్కడ ఉపాధ్యాయుల నాయకులంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది అయితే ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము. పీటీయూఎస్ అనేది వారందరూ కూడా తలుచుకుంటేనే, వారికి అధికారంలోకి వస్తేనే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడతాయని, నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కూడా ఎంత బాగా ఉంది అనేది ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ ఆలోచన విధానికి ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. దానికోసమై ఇక్కడ హుస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా వాళ్ళు పట్టం కట్టారు. మల్క కుమరయ్య గారికి కూడా మల్క కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 24,000 పైచిలికి ఓట్లలో 12,000 పైచిలికి ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మల్క కుమరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 14 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి, అధ్యాపకుల సమస్యలున్నాయి, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ 317 జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా ఇవాళ ఉపాధ్యాయుల గుండెల్లో మరి అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది, పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు 5,000 పైచిలకు ఓట్ల తేడాతో అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 317 జీవోను విరమించుకోవాలని, రద్దు చేయాలని, ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మనం గెలిచాం. ఆ ఉపాధ్యాయుల యొక్క అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇది రెఫరెండం, ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణగా ఇవాళ తెలంగాణలో ఒక ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు గెలిచారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా మనం గెలిచేటువంటి అవకాశం ఉంది.
ఏది ఏమైనా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత, ఇంకా స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇవాళ భారతీయ జనతా పార్టీ వేదికగా ఇవాళ ప్రభుత్వం ముందు అనేక సమస్యల్ని ఉంచి భవిష్యత్తులో మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులే కాదు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మడమదిప్పినటువంటి పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరెంత బురద చల్లినా ఇవాళ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు, ఓటర్లు చాలా విజ్ఞులు. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ చేష్టలు ఇవాళ ప్రతిదీ కూడా ఉదయం ఒక గంట మనం మాట్లాడిన గంట సేపటికే ఇవాళ గ్రామాల్లో, పల్లెల్లో విషయం చేరిపోతా ఉంది. కాబట్టి డొల్ల మాటలు, కేంద్రం సహకరించడం లేదు, కిషన్ రెడ్డి గారి మీద మరి ఇతర నాయకుల మీద అవాకులు చెవాకులు పేలేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే రాబోయే కాలంలో, స్వయం చైతన్యవంతులైనటువంటి ప్రజలే రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.